హృదయ విదారక దృశ్యాలు. నిజంగా వాళ్ళు భోజనం చేస్తున్న సందర్భంలో వెళ్ళి కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. ఆ క్యాంటీన్లో వాళ్ళు ఉంటూ ఉండగా అక్కడ కూర్చున్న వాళ్ళ మీద అది పడిపోయింది. మీరు చూడొచ్చు, బిల్డింగ్ కుప్పకూలిపోయింది. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే బహుశా వాళ్ళు ఊహించి ఉండరు ఈ ఆఖరి ముద్దే అవుతుందేమో వాళ్ళ ప్రాణానికి అని చెప్పి. ఎవరైనా ఊహిస్తారా దేనికోసం భోజనం చేయడం జరుగుతుంది? అక్కడ మీరు చూడొచ్చు, ఆ సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ మీద, అక్కడ ఉన్న సీసీటీవీ మీద పడిపోయింది. ఆ సీసీటీవీ, ఆ బిల్డింగ్ ఉన్న సీసీటీవీ కూడా కింద పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఆ విమానానికి సంబంధించి ఫ్యాన్, ఇంజన్ అంటూ ఉంటాం కదా, ఆ ఇంజన్ భాగం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ ఇంజన్ భాగం వచ్చి బిల్డింగ్ మీద పడిందంటే ఆ బిల్డింగ్ ఏ స్థాయిలో దెబ్బతిందో మీరు చూడొచ్చు. ఫ్యాన్ రెక్కలు విరిగి పడిపోయాయి. మరి ముఖ్యంగా ఆ సీలింగ్ కుప్పకూలిపోయింది. కేవలం అక్కడికి కాదు, ఆ పరిసర ప్రాంతాల మీద. ఊహించండి, మీరు నేను ఉన్న బిల్డింగ్ మీద ఒక్కసారిగా పైనుంచి వెళుతున్న విమానం కింద మన నెత్తి మీద పడిందో అనుకుందాం, లేకపోతే మన బిల్డింగ్ మీద పడిందో అనుకుందాం. ఎలా ఉంటుంది? ఎంత భయానకరంగా ఉంటుంది, ఎంత బీభత్సంగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి అక్కడ ఉంది. ఇది ఈ ఘటనకు కారణం ఎవరు? దీని వెనకాల ఏమైనా ఉగ్ర కుట్ర ఉందా? ఈ ఘటనకు సంబంధించి కారకులు ఎవరై ఉండొచ్చు?